గుడ్ మార్నింగ్ అందరికీ. అమరావతి శుభోదయం. కేవలం 24 గంటలు నిరంతరాయంగా కురిసిన వర్షానికి, అదేదో భారీ వర్షాలు 40 ఎంఎంఓ 50 మిల్లీమీటర్ల వర్షమో కాదు, నిరంతరాయంగా కంటిన్యూగా కురుస్తూ ఉంది. 24 గంటలు 24 గంటలు నిరంతరాయంగా కురిసిన వర్షానికి 33,000 ఎకరాల అమరావతి రాజధాని ప్రాంతం అతలాకుతలమైపోయింది. విజయవాడకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా దగ్గరే కార్లు మునుగుతున్నాయంటే ఇక అమరావతి ప్రాంతం పూర్తిగా లోతట్టు ప్రాంతం. కృష్ణానది కంటే కూడా, ఆ బ్యారేజ్ కంటే కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతం. అమరావతి ప్రాంతంలోని గ్రామాల మధ్య ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం వెళ్ళటానికి కూడా సంబంధాలు తెగిపోయాయి. కార్లు మునిగిపోతూ ఉన్నాయి, బైకులు మునిగిపోతూ ఉంటాయి. సంవత్సరానికి 2-3 పంటలు పంటే సారవంతమైన నేల, చాలా మంచి నేల, మెత్తటి నేల. అలాంటి ప్రాంతంలో కేవలం స్వార్థం కొరకు రాజధాని అని చెప్పి అటు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను మోసం చేసినట్టు, ఇటు శాశ్వత రాజధాని అది ఎప్పటికీ కాలేదు. ఎందుకంటే నువ్వు ఏ బిల్డింగ్ కట్టినా కూడా శాశ్వతంగా పర్మనెంట్ స్ట్రక్చర్ అక్కడ ఉండదు. హైకోర్టు కారిపోతూ ఉంది, హైకోర్టులో నీళ్ళే, సెక్రటేరియట్ దగ్గర నీళ్ళే, అది కారిపోతూ ఉంది. మొత్తం మునక ప్రాంతం. ఆ మునక ప్రాంతంలో రాజధాని కట్టుకొని ఎవరు పాలించాలని, ఎవరి కోసమని రాజధాని, ఎవరి సంతోషం కోసమని ఈ రాజధాని, ఎవరి బాగు కోసమని ఈ రాజధాని. ఒక ప్రాంతం మీద అభిమానం ఉండడం ముఖ్యమే, కానీ ఒక సామాజిక వర్గం మీద అభిమానం